ప్రభువుని ప్రతిష్ఠించుకొని ఆరాధించడమే క్రిస్మస్. ఆమేన్ చెప్పండి. ఏదో ఆ రోజు వచ్చినప్పుడు ఏదో చక్కగా మనం ఏదో చేయడం కాదు. ప్రతి ఆదివారము ప్రతిదినం. సరే, ఇక్కడ యోగు గారు అంటున్నారు, నేను కావున చూడండి, ఆయన అంత భక్తిపరుడు కదా, యోగు భక్తిపరుడు కదా, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు యథార్థమని మనం ప్రారంభంలో చదువుతాం. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను నేనే అసహించుకొని ధూళిలోను పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకు? ధూళిలోను దుమ్ములో పడిపోయి పశ్చాత్తాపపడుతున్నాడు. భక్తులైన వారు చేసే పని, అయ్యా నేను ఘోర పాపి. యేసయ్య ఎంత ఘోర పాపి! ఆమె చెప్పారు, ఎంత ఘోర పాపినైనా. ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఒక స్త్రీ తరమబడుతుంది కదా, రాళ్ళతో కొడుతూ ఎటు వెళ్ళాలో తెలియదు. వాక్యాన్ని చెప్పండి గట్టిగా. చేస్తారంటే ఈ రోజు కూడా అదే జరుగుతుంది. మనుషుల మీద రాళ్ళు చాలా ఈజీ. అర్థమవుతుందా? ఆ రాళ్ళు వేసే ముందు మన జీవితం చెప్పండి. ఆమె స్త్రీని కొడుతూ ఉన్నారు, మోసే ధర్మశాస్త్రం చెప్పుకుని కొడుతూ ఉన్నారు, పాపంలో పట్టుబడింది. సరే, తరుముతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, గాయాలు అయిపోయి రక్తం కారుతుంది, ఎటు వెళ్ళాలో తెలియదు. చివరికి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ప్రభువుని, ఇదిగో ఈ స్త్రీ ఇలాగ పలానా దగ్గర దొరికింది. మరి ఆ వ్యక్తిని పట్టుకొని రాలేదు. చూసారా విచిత్రం? స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చారు. ఎంత విచారకరం! పాపం చేసేవాడు పట్టుతో వద్దా? అలా చేయలేదు. స్త్రీని మాత్రమే వీళ్ళు తీసుకొని వచ్చారు, పురుషుడు వదిలేశారు. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే రాళ్ళతో కొడుతూ ఉంటే, అయ్యా ఇదిగో మరి చెప్పు, మనకి ఇలా ఉన్నది కదా, మోసే మన ధర్మశాస్త్రం ఇచ్చింది కదా. మరి అంటే ఆయన అన్నాడు ఒకటే మాట, మీలో నేరం చేయనివాడు, మీలో తప్పు లేనివాడు, మీలో పాపము లేనివాడు ఆమె చెప్పండి గట్టిగా. అంతే కదా. మొట్టమొదటి రాయి ఆ స్త్రీ మీద వేయండి. కొంచెం ఈ అడుగు అనేది వెనక్కి పడింది, అంతే కదా. ఆయన వెంటనే క్రిందకు వంగి నేల మీద ఆయన ఏదో రాస్తున్నాడు. భయం వేసింది. బాబు, మనం కూడా మంచోళము. ఒక్క అడుగు తగ్గి వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు పడేశారు. అప్పుడు ఆ స్త్రీతో ప్రభు చెప్పిన మాట, ఇక అన్నాడు నువ్వు పాపము. వాళ్ళు నేను కూడా నేను క్షమిస్తున్నాను, ఈ దినము నుండి ఇంకా పాపము జోలికి వెళ్ళొద్దు. చూడండి, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ప్రతి వ్యక్తి మీద నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు అలాంటి దానివని సులువుగా అనేస్తూ ఉంటాం మనం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నీ కంటిలో ఉన్న దూలమును ఉంచుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసును ఎందుకు అని అంటాడు బైబిల్లో యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఏది పెద్దది? నలుసు పెద్దదా, దూలం పెద్దదా? దూలం పెద్దది కదా. దూలం నా కంటిలో ఉంది, నలుసు ఏమో ఇంకొక ఆయన కంటిలో ఉంది. నలుసు చాలా చిన్నది. ఆ నలుసు తీసుకో, ఇదిగో నీ కంటిలో నలుసు పడిందని చెప్పే ముందు నా కంటిలో ఉన్న దూలాన్ని నేను తీసుకోవాలి. అంటే దూలం అంటే దాని ఏంటంటే దాని అర్థం అంటే పెద్ద, దానికి సంబంధించినట్లుగానే. కాబట్టి ఎప్పుడు కూడా ఇది చూడండి, ఇలాగనేటప్పుడు మనం 1,000 మనల్ని చూపిస్తున్నాయి. 3,000 ఎటున్నాయి? నా మాత్రమే నేను నీ వైపు చూపిస్తున్నా. ఇలా చూపించినప్పుడు 3,000 వైపు చూపిస్తున్నాయి. ఇవన్నీ నీతి సూక్తులే. స్తోత్రం చెప్పండి. ఇక్కడ అందుకే అంటున్నాడు, నేను దుమ్మిలో దొరుకుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరండి ఈయన? అమ్మా ఎవరండి? ఈ భక్తుడు, యోగు భక్తుడు ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 3:26 చదివి సహకరించాడు బాబు. సరుకు 3:26 అపోస్తలుల కార్యములు 3:26. ఇదిగోండి, దేవుడు తండ్రి అయిన దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని
వారి దుష్టత్వములో నుండి మళ్ళించుట వలన ఏంటది? మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్దామా? రెండు చేతులు పైకి దగ్గరగా హల్లెలూయా అంటూ ఉన్నాడు. దేవుడు తన సేవకుడు పుట్టి కొరకు ఎవరండి? క్షమించండి, జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చేటానికి అప్పుడు వారు కానుకలు తీసుకొచ్చారు. ఏంటి? ఒకటి బోలము, ఒకటి రాజునకు సాదృశ్యం, ఇంకొకటి బంగారం రాజునకు సాదృశ్యం, సాంబ్రాణి యాజకత్వానికి, బోలము యాజకునికి, సేవకునికి స్తోత్రం చెప్పండి. రాజుగా పూజించారు, యాజకునిగా పూజించారు, సేవకునిగా పూజించారు. అందుకే 3 రకాలు ప్రత్యేకంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఈ క్రిస్మస్లో అందుకే చాలా మంది గిఫ్ట్లు ఇచ్చి చూసుకుంటుంటారు. మొన్న పెళ్లిలో చక్కగా అందరికీ అన్ని గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటేనే ఇచ్చి పుచ్చుకోవడం. ఆ బహుమానము తండ్రి అయిన దేవుడు తన మన కొరకు ఇచ్చాడు. ఆమెను చెప్పాడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా శిశువు పుట్టెను. స్తోత్రం చెప్పండి. మనకు కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. కరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతని. ఒక్కొక్క మాట నిజంగా మనం పరిశీలిస్తే ఏమైనా మాటలు. ఈ లోక భారం అంతా ఆయన భుజముల మీద ఉంది, రాజ్యభారం. ప్రపంచంలో ఉంటున్న భారం అంతా కూడా. అందుకే మీరు ఎవరిని ఆ దేవుడి దయ్యాన్ని ఆయన ఇస్తారు. అంటే ఆయన ఎలా నడిపిస్తారో నడాల్సిందే. అర్థమవుతుందా? గమనించండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ సేవకును దేవుడు తన సేవకు మాట, దేవుడు తన సేవకుని పుట్టించి, ఇదిగోండి మనలో ప్రతి. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడున్నారండి? అలా కాకుండా ఒకసారి మనుషులందరూ దుష్టత్వములో ఉన్నారు, పాపములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, అంధకారములో ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా ఏం చేయడానికి వచ్చాడంటే ఆయన మళ్ళించడానికి. ఆమె చెప్పండి. ఇప్పుడు బురదలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి బయటికి తీసినట్లుగా, చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగులకు తీసుకొచ్చినట్లుగా, మరణములో ఉన్న వ్యక్తికి జీవములను దాటించినట్లుగా ఆయన ఏం చేశాడంటే దేవుడు తన సేవకుని మన కొరకు పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టములో నుండి మళ్ళించుట వలన మనము దుష్టత్వం మళ్ళించి, రెండోది ఏంటి? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించుటకు మొదట మన కొరకు మన దగ్గరికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, తన సేవకుని పుట్టించాడు ఆయన. అందుకే సాలే, హల్లెలూయా, సాలే మా కొరకే మేఘాలలో ఆనందమే, 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 నా యేసుతో నా జీవితం, నా యేసుతో నా జీవితం, ఆనందమానందమే, ఆనందమే, ఆనందమే, ఆనందమే.
హల్లెలూయా. సాలేము రాజుగా ఆయన వస్తున్నప్పుడు 10వ వంతు అంతా కూడా ఆయనకి ఎవరు? అబ్రహాము తన కలిగిన 50 ఆస్తులు కూడా 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సాలేము రాజుగా ఈ లోకానికి వచ్చాడు. సాలోం అంటే మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. టెంపుల్ లో ఎక్కువ పదం ఉపయోగిస్తారు కదా, సాలోం అంటే సమాధానము కలుగునుగా, మనకి సమాధానం ఇవ్వడానికి, సంతోషానికి, పాపము నుండి విడిపించడానికి, దుష్టత్వము నుండి మళ్లించడానికి సావుకుని మన కొరకు పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదే అపోస్తలుల కార్యములు చూడండి.